హాయ్ ఫ్రెండ్స్, ఒక సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? అదేం అవసరం లేదు. మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగార్థులకు అవసరమయ్యే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, సైకాలజీ, పర్సనల్ ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమయ్యే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి. ఆల్ ఇన్ వన్ చాగన శ్రీనివాసులు. మరికెందుకు ఆలస్యము, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ దాకండి. వెంటనే మీకు వీడియోలు కనిపిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మొక్కలు శాస్త్రీయ నామాల గురించి నేర్చుకోబోతున్నాము. ఇంతకుముందు వీడియోలో కూడా కొన్ని మొక్కల గురించి నేర్చుకున్నాము. ఈ వీడియోలో మరికొన్ని శాస్త్రీయ నామాల గురించి నేర్చుకోబోతున్నాం. జీకే బట్టి నేర్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి కొన్ని తమాషా కోడ్స్ ఉపయోగించి నేర్పిస్తాను. సులభంగా నేర్చుకోండి. చివర కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు నేను సమాధానం చెప్పేపు జవాబు ఊహించుకోండి. మొదట మర్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామము ఫైకస్ బెంగాలెన్సిస్. దీని తమాషా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఫైకస్ అంటే పైకి అనుకోండి, పైకి అంటే మర్రి చెట్టు పైకి మనం ఎక్కాలంటే నాకు బెంగగా ఉంటుంది. బెంగ అంటే ఇక్కడ బెంగాలెన్సిస్లో బెంగ ఉంది కదా, అంటే బెంగగా ఉంది, భయంగా ఉంది. ఎందుకంటే మర్రి చెట్టు మీద దెయ్యాలు ఉంటాయంట. నేను చిన్నప్పుడు విన్నాను కాబట్టి ఇక్కడ మర్రి చెట్టు అంటే మనకు పైకి గుర్తురావాలి. ఫైకస్ అంటే పైకి, మర్రి చెట్టు పైకి ఎక్కాలంటే బెంగ. బెంగ అంటే బెంగాలెన్సిస్ అని గుర్తుపెట్టుకోండి. ఫైకస్ బెంగాలెన్సిస్ మర్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం. తర్వాత రావి చెట్టు యొక్క శాస్త్రీయ నామము ఫైకస్ రిలిజియస్. ఇక్కడ తమాషా చూపించాలంటే మనం రావి చెట్టు గమనించండి, చాలా గుడుల్లో దగ్గర రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు కింద ఎక్కువగా నాగదేవతలు విగ్రహాలు కూడా ఉంటాయి. మనం చూస్తున్నాం, మనం దేవుడిని కూడా పూజిస్తుంటాం. ఇక్కడ రావి చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని చెట్లకి రాత్రులు ఆక్సిజన్ వదలవి, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. కానీ రావి చెట్టు పగులు రాత్రి కూడా ఆక్సిజన్ అది విడుదల చేస్తుంది కాబట్టి చాలా పవిత్రమైనది. కాబట్టి రావి చెట్టుని ఇక్కడ రావి చెట్టు కింద మన దేవతల విగ్రహాలు పెట్టి పూజిస్తారు. కాబట్టి ఇక్కడ అది మత సంబంధమైనది, హిందువుల మతం సంబంధించింది. కాబట్టి ఇక్కడ మతం అంటే ఏంది, ఇంగ్లీష్లో రిలీజియస్. కాబట్టి ఇక్కడ రావి చెట్టు అన్నప్పుడు ఫైకస్ రిలీజియస్. ఇక్కడ మనకు రిలీజియస్ ఉంది కదా, రిలీజియస్ అంటే మతం సంబంధించింది, అంటే దేవుడి విగ్రహాలు ఉండేది ఎక్కడంటే రావి చెట్టు ఉంది. కాబట్టి రావి చెట్టు అంటే మనకు రిలీజియస్ గుర్తు రావాలి. ఫైకస్ రిలీజియస్ దీని యొక్క శాస్త్రీయ నామం. తర్వాత పుదీనా యొక్క శాస్త్రీయ నామం మెంతా స్పైకేటా. దీన్ని సులభంగా గుర్తుపెట్టి ఇంగ్లీష్లో అయితే పుదీనాని మింట్ అంటారు. మింట్ అన్నప్పుడు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ కూడా మెంట్ ఉంది, ఇక్కడ మెంట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మాకు ఇంగ్లీష్ అంత రాదు సార్, మాకు తెలుగు మీడియం అనుకుంటే ఇంకా తమాషా గుర్తుపెట్టుకోవాలి. పుదీనా గుర్తు రావాలంటే ఇక్కడ పుదీనాలో దేనా ఉంది. అంటే కొంతమంది దొంగ మనుషులు ఏం చేశారంటే వాళ్ళు తప్పు చేసి పోలీస్ దగ్గర, ఎస్పీ దగ్గర దీనంగా నిలబడ్డారు, తలకాయ ఉంచుకొని దీనంగా నిలబడ్డారు అనుకోండి. ఇక్కడ పుదీనాలో దీనా ఉంది. దీనా అంటే దీనంగా నిలబడ్డారు. ఎవరు? మనుషులు, మెన్ ఉంది కదా, మెన్ అంటే మనుషులు, అంటే కొంతమంది మనుషులు దొంగలు. వాళ్ళు ఎవరి దగ్గర? ఎస్పీ దగ్గర. ఎస్పీ అంటే స్పైకేటర్లో ఎస్పీ ఉంది కదా. ఈ విధంగా పుదీనా యొక్క శాస్త్రీయము మెంతా స్పైకేటర్ గుర్తుపెట్టుకోండి. తర్వాత కొత్తిమీర యొక్క శాస్త్రీయము కొరియాండ్రమ్ శాటివం. ఇక్కడ తమాషా చూపించంటే కొత్తిమీరని ఇంగ్లీష్లో అయితే కొరియాండర్ అంటారు. కాబట్టి ఇక్కడ కొరియాండర్ అంటానే మనకు ఇక్కడ శాస్త్రీయంలో కూడా కొరియాండ్రమ్ వచ్చింది కూడా సులభంగా అది పెట్టుకోవచ్చు. అదైతే మనకు ఇంగ్లీష్ రాదనుకుంటే ఇక్కడ కొత్తిమీరలో కో ఉంది ఫస్ట్. అదే కొరియాండ్రంలో కూడా కో ఉంది. కొత్తిలో కో ఉంది, కొరియాండ్రంలో కో ఉంది. ఈ విధంగా కొర్రిని గుర్తుపెట్టుకోండి. తర్వాత చామంతి యొక్క శాస్త్రీయము క్రైశాంతమం ఇండికమ్. ఇది సులభంగా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ అయితే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే చామంతి ఇంగ్లీష్లో క్రైశాంతం ఉంటుంది. కాబట్టి ఇక్కడ శాస్త్రీయంలో క్రైశాంతం ఉంది. అయితే చామంతికి చాలామందికి ఇంగ్లీష్ తెలియదు కాబట్టి ఇక్కడ చామంతి మనం చా తీసుకున్నాం. క్రైశాంతంలో క్రై తీసుకోండి. క్రై అంటే ఏడవడం కదా. అంటే పిల్లవాడు 10వ తరగతి ఫెయిల్ అయ్యి వాడు ఏడుస్తున్నాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, రే ఎందుకు ఏడవడం, నెక్స్ట్ సప్లిమెంట్ ఎగ్జామ్స్ పాస్ అవ్వచ్చు అని చెప్పాడు అన్నమాట. ఇక్కడ అంటే చామంతిలో ఎందుకు ఏడుస్తున్నావు అంటే క్రై అంటే ఇక్కడ క్రైశాంతమం ఎండికం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత కలబంద యొక్క శాస్త్రీయము అలోబార్బాడెన్సిస్. ఇక్కడ సులభంగా అంటే ఇంగ్లీష్లో అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కలబంద ఇంగ్లీష్లో అలోవేరా అంటారు. కాబట్టి ఇక్కడ అలో ఉంది, తర్వాత శాస్త్రీయం కూడా అలో ఉంది. ఒకవేళ మనకు అలోవేరా తెలియదు అనుకోండి, కలబంధం ఇచ్చారు, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ అలా గుర్తుపెట్టుకోండి. అలా అంటే అలోబార్బాడెన్సిస్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత దానిమ్మ యొక్క శాస్త్రీయ నామము పునికా గ్రాంటమ్. ఇది ఇంగ్లీష్లో దానిమ్మని ఏమంటే ప్రోమ్ గ్రానైట్ అంటారు. కాబట్టి
ఇక్కడ మనం గ్రానైట్, అక్కడ గ్రాంటింగ్ కనిపిస్తుంది కాబట్టి సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇంగ్లీష్లో అయితే. ఒకవేళ మనకు ఇంగ్లీష్ రాదు, తెలుగు అంటే ఇక్కడ ధాన్యంలో ఫస్ట్ ధాని ఉంది, ఇక్కడ పూనికలో ఫస్ట్ పూని ఉంది. దాని పూని గుర్తుపెట్టుకోండి. దాని వస్తే పూని గుర్తుపెట్టుకోండి. దాని అంటే దానిమ్మ, పూని అంటే పూనిక గ్రాంటం. తర్వాత కరివేపాకు యొక్క శాస్త్రీయము మొర్రాయ కోయిన్గి. ఇక్కడ మనకి సులభంగా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ కరివేపాకులు ఫస్ట్ కర్రీ, ఇంగ్లీష్లో కూడా కర్రీ లీఫ్ అంటారు. ఇక్కడ కర్రీ ఉంది, అక్కడ మొర్రా, కర్రీ మొర్రా, కర్రీ మొర్రా గుర్తుపెట్టుకోండి. కర్రీ వచ్చినప్పుడు మొర్రా, మొర్రాయ కోయిన్గి అని గుర్తుపెట్టుకోండి. తర్వాత జీడిపప్పు యొక్క శాస్త్రీయము అనాకార్డియం యాక్సిడెంటల్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే దీన్ని తెలుగులో వచ్చేసి జీడిపప్పు, జీడి అంటే డీడీ అనుకోండి. డీడీ అంటే 2 బస్సులు ఒకదానికి డీడీ కొట్టుకుని యాక్సిడెంట్ జరిగింది అనుకోండి. అంటే ఇక్కడ జీడిపప్పు, జీడి అంటే డీడీ అంటే 2 బస్సులు డీడీ కొట్టుకొని యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ ఇక్కడ యాక్సిడెంటలే, అన్నాకార్డియం యాక్సిడెంట్లే గుర్తుపెట్టుకోండి. ఒక ఇంగ్లీష్ మీకు జీడిపప్పుని క్యాష్ ఇచ్చారు అనుకోండి. క్యాష్ అంటే డబ్బులు కదా. ఒకప్పుడు అనాలు ఉన్నాయి, ఒకప్పుడు డబ్బులు అనాలు ఉన్నాయి. ఇక్కడ క్యాష్ ఉన్నప్పుడు మనకు అనా గుర్తురాలి. అనా అంటే అనాకార్డియం యాక్సిడెంట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత అశోక చెట్టు యొక్క శాస్త్రీయము సరక అశోక. ఇక్కడ మనకు ఈజీ గుర్తుపెట్టుకో, ఎందుకంటే ఇక్కడ అశోక రెండిట్లో ఉంది. ఇక్కడ శాస్త్రీయం కూడా అశోక ఉంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత సపోటా మొక్క యొక్క శాస్త్రీయము మనిల్కార జపోటా. ఇక్కడ సులభంగా గుర్తుపెట్టుకో, ఎందుకంటే ఇక్కడ సపోటా ఉంది, ఇక్కడ సపోటా అని గుర్తుపెట్టుకోండి. తర్వాత క్యారెట్ యొక్క శాస్త్రీయము డాకస్ కెరోటా. ఇక్కడ సులభంగా గుర్తుపెట్టు, ఎందుకంటే ఇక్కడ క్యారెట్ ఉంది, అక్కడ కూడా క్యారెట్ ఉంది. రెండిట్లో స్పెల్లింగ్ ఒకే విధంగా ఉంది కాబట్టి సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత బీట్రూట్ యొక్క శాస్త్రీయము బేటా వల్గరిస్. ఇక్కడ బీట్రూట్లో బీట్ ఉంది, ఇక్కడ బేటా కూడా బీట్ ఒకే విధంగా ఉంది. బీట్ బేటా గుర్తుపెట్టుకోండి. తర్వాత గుమ్మడికాయ యొక్క శాస్త్రీయము కుకుర్బిటా మ్యాక్సిమా. ఇది సులభంగా గుర్తుపెట్టుకుంటే మనకు కూరలో వాడే గుమ్మడికాయని కూరలో వాడుతాం కదా, కూరలో వాడే కాయల్లో పెద్ద కాయ ఏదంటే సైజుల్లో గుమ్మడికాయ మ్యాక్సిమం చాలా పెద్దది కాయ అన్నిటికంటే మనం కూరలో వాడేట్లు. అంటే మ్యాక్సిమం అంటే ఇక్కడ మ్యాక్సిమా అంటే గుమ్మడికాయ అంటే మనకు మ్యాక్సిమం పెద్దదని గుర్తు రావాలి. మ్యాక్సిమా అంటే మ్యాక్సిమా, కుకుర్బిటా మ్యాక్సిమా దీని యొక్క శాస్త్రీయ నామం. తర్వాత కాఫీ మొక్క యొక్క శాస్త్రీయము కోఫియా అరాబికా. ఇక్కడ సులభంగా గుర్తుపెట్టి, ఎందుకంటే ఇక్కడ కాఫీ ఉంది, అక్కడ కూడా కాఫీ ఉంది కాబట్టి. తర్వాత టీ మొక్క యొక్క శాస్త్రీయము కోమెలియా సైనెన్సిస్. దీని సులభంగా ఎందుకంటే ఇక్కడ కేమెలియాలో కేమ్ ఉంది. ఇక్కడ కేమ్ అంటే రావడం, అంటే ఒకడు పిలిచాడు, రారా పోయి టీ తాగుదాం పోయి అన్నాడు. పోయేసి టీ తాగొచ్చాం అని టైంపాస్గా అని చెప్పాడు అన్నమాట. ఇక్కడ మనకు కేమెలియా సైన్స్ కేమ్ తీసుకోవాలి. కేమ్ అంటే రమ్మని చెప్పాడు, దేనికోసం టీకి పిలిచాడు అన్నమాట. ఇదే విధంగా టీ గుర్తుపెట్టుకోండి. తర్వాత బొప్పాయి యొక్క శాస్త్రీయము కారిక పపాయ. ఇది సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ బొప్పాయ ఉంది, అక్కడ కూడా పప్పాయ ఉంది. పప్పాయ. తర్వాత గోరంట యొక్క శాస్త్రీయము లా సోనియా ఇన్నర్మిస్. ఇది సులభంగా గుర్తుపెట్టుకుంటే లా కాలేజీలో చదువు చెప్పే లెక్చరర్ సోనియా మిస్ గోరింటాకు పెట్టుకొని ఆ రోజు కాలేజీకి వచ్చింది అనుకోండి. ఇక్కడ లా సోనియా, లా అంటే సోనియా అంటే సోనియా అని పేరు. ఇన్నర్ మిస్ ఉంది, మిస్ అంటే మేడం. అంటే ఇక్కడ లా కాలేజీ చెప్పే సోనియా వచ్చేసి మిస్ ఏం పెట్టుకుంది, గోరింటా పెట్టుకుంది. అంటే ఇక్కడ గోరింటాకు మొక్క పేరు. తర్వాత కొబ్బరి యొక్క శాస్త్రీయము కోకస్ నూసిఫెరా. ఇక్కడ సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే కొబ్బరి చెట్టు ఇంగ్లీష్లో ఏమంటారు, కోకోనట్ అంటారు. ఇక్కడ కోకోనట్లో కోకో ఉంది, ఇక్కడ శాస్త్రీయము కూడా కోకో కనిపిస్తుంది మొదట్లో, కోకోస్ నూసిఫెరా. తర్వాత పనస యొక్క శాస్త్రీయము ఆర్టోకార్పస్ హీటెరోపిల్లస్. ఇది సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే మనం పనసకాయ మిగతా పండ్లు తెచ్చుకొని ఇంటి దగ్గర కోసుకొని సులభంగా తినవచ్చు, కానీ ఒక పనసకాయని తీసుకొచ్చి ఇంటి దగ్గర కోసుకొని తినాలంటే అంత సాధ్యం కాదు, ఎందుకంటే చాలా కష్టం దాన్ని కొయ్యాలంటే. అంటే తెలుసు కదా మీకు. అందువల్ల పనసకాయని కొయ్యడం కూడా అదొక కళ, అదొక ఆర్ట్ అనమాట. ఒక ఆర్ట్, చేతికి ఏదో నూనె పూసుకుని ఏదో కొయ్యాలంట. అందువల్ల చాలా ఒక ఆర్ట్ అనమాట అది పనసకాయ కొయ్యాలంటే. ఇక్కడ పనసకాయ మనకు ఆర్ట్ గుర్తురావాలి. ఆర్ట్ అంటే ఇక్కడ ఆర్ట్ కార్పస్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తర్వాత సీతాఫలం యొక్క శాస్త్రీయము అన్నోన్న రెటికులేటా. దీన్ని సులభంగా గుర్తుకుంటే
ఇక్కడ అన్నోన అంటే హనుమాన్ అనుకోండి. హనుమాన్ అంటే హనుమాను. రెటికులాట అంటే వెతుకులాట. హనుమాన్ వెతుకులాట ఎవరి కోసం వెతుక్కుంటూ పోయాడు? సీత కోసం అంటే ఇక్కడ సీతాఫలం సీత గుర్తు రావాలి. సీత కోసం ఎవరు వచ్చారంటే హనుమాన్ అంటే అన్నోన. రెటికుల అంటే వెతుకులాట అంటే వెతికాడు. తర్వాత గోధుమ యొక్క శాస్త్రీయము ట్రైటికము ఏస్టియం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ గోధుమ ఎన్ని అక్షరాలు? ఇక్కడ 3 అక్షరాలు కదా. ఇక్కడ ట్రైటికంలో ట్రై అంటే 3 కదా. ట్రై అంటే 3 కాబట్టి గోధుమ 3 అక్షరాలు గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఇంకొక విధంగా గుర్తుపెట్టుకోవాలంటే గోధుమలో దుమ్మ ఉంది. దుమ్ము అనుకోండి. దుమ్ము. ఇక్కడ ఏస్టియం అంటే వేస్ట్, అంటే పనికిరాని వేస్ట్ వస్తువులను తీసుకొని ఒక రూమ్లో పడేస్తే ఆ రూమ్ అంతా కూడా దుమ్ముగా ఉంది. ఇక్కడ దుమ్ము అంటే గోధుమ. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఏకర్థగా ఉన్నారు కదా. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఒక 10 మినిట్స్లో ఒక్కదానికి సమాధానం చెప్పండి. 3 ప్రశ్నలు అడుగుతాను, 3ట్లో కనీసం ఒకదానికి కూడా సమాధానం చెప్తారేదో చెక్ చేసుకోండి. రావి చెట్టు యొక్క శాస్త్రీయ నామము: 1 కొరియాండ్రమ్ శాటివం, 2 మెంతా స్పైకేటా, 3 ఫైకస్ బెంగాలెన్సిస్, 4 ఫైకస్ రిలీజియస్. సమాధానం చెప్పండి. రావి చెట్టు యొక్క శాస్త్రీయ నామం. ఓకే, సమాధానం చెప్పారా? ఇక రావి చెట్టు కింద దేవతల విగ్రహాలు, నాగదేవత విగ్రహాలు పెట్టి పూజిస్తారు కదా, అంటే అది మత సంబంధించిన రిలీజియస్ కాబట్టి ఇక్కడ ఫైకస్ రిలీజియస్ ఇంకా సమాధానము. 4 ఆప్షన్ సమాధానం అవుతుంది. తర్వాత మరో ప్రశ్న: జీడిపప్పు యొక్క శాస్త్రీయ నామం: 1 పూనికా గ్రాంటియం, 2 సిట్రస్ సైనెన్సిస్, 3 ముర్రాయా కోయిన్గి, 4 నానకార్డియం యాక్సిడెంట్లీ. సమాధానం చెప్పండి. జీడిపప్పు యొక్క శాస్త్రీయ నామం. ఓకే, సమాధానం చెప్పారా? జవాబు చెప్తానండి. ఇక్కడ జీడిపప్పులో జీడి అంటే డీడీ అనుకోవాలి. డీడీ 2 బస్సులు డీడీ కొట్టుకొని యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ని ఇక్కడ యాక్సిడెంటలీ, అనాకార్డియం యాక్సిడెంట్, దీనికి సమాధానము. తర్వాత ప్రశ్న: గోరింట యొక్క శాస్త్రీయనామం లాసోనియా ఎనర్మిస్, కోకసా నిసిఫెరా, ఆర్టోకార్పస్ హిటోపిల్లస్, అన్నోన్నా రెటికులేటా. జవాబు చెప్పండి. గోరింట యొక్క శాస్త్రీయనామం. ఓకే, సమాధానం చెప్పారా? జవాబు చెప్తాను నేనండి. ఇక్కడ గోరింటాకు పెట్టుకున్నది ఎవరు? ఇక్కడ సోనియా అనే ఒక మేడం. ఇక్కడ అంటే దీనికి లాసోనియా ఎనర్మిస్, దీనికి సరైన సమాధానం. ఓకే ఫ్రెండ్స్, 3 ప్రశ్నలకి 3 సమాధానం కరెక్ట్గా ఊహించండి. మీరు ఎక్సలెంట్ స్టూడెంట్స్, బాగా జ్ఞాపశక్తి ఉంది. అయితే కనీసం ఒక్కదానికి గుర్తుపెట్టుకున్న చెప్పినా కూడా మీరు బాగా చెప్పినట్టే, వెరీ గుడ్. అయితే ఒక్కదాని కూడా సమాధానం చెప్పబోయినా పర్వాలేదు, ఎందుకంటే ఈ జీకే కోర్స్ అనేవి ఒక్కసారి చెప్తే మాకు గుర్తుండవు. కనీసం 3 సార్లు ఖచ్చితంగా మీరు వినాలి. 2వ సారి చూసి నోట్స్ రాసుకుని 3వ సారి చూసి బాగా మళ్ళీ ఏకాగ్రత వినండి, అప్పుడు బాగా గుర్తుంటాయి. ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూపులో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి, అవన్నీ కూడా రాసుకోండి, ఇంకా బాగా గుర్తుంటాయి. ఇటువంటి వీడియోలు ఇంకా చాలా ఉంటాయి. ప్లేలిస్ట్ చూడండి ఒకసారి, జీకే వీడియోస్ చాలా ఉన్నాయి, 180 పైన ఉంటాయి అవన్నీ కూడా. అవన్నీ చూసి టెలిగ్రామ్లో ఎగ్జామ్స్ రాసుకోండి. నెక్స్ట్ వీటితో పాటు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైకాలజీ, పర్సనల్ ఎడ్యుకేషన్ మిగతా వీడియోస్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా చూసి టెలిగ్రామ్ యాప్లో ఎగ్జామ్స్ రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా రాసి గవర్నమెంట్ జాబ్ సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ శాస్త్రి త్యాగనం శ్రీనివాసులు.